అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి జనవరి 16 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిగా చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు శివశక్తి రాజు గారు. మీరు సంప్రసన్ ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడంలో చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య చేస్తారండి. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశివారు ఎంతో తెలివైన వారు. అదేవిధంగా మంచి మెమరీ పవర్ కలిగి ఉంటారు. చూడగానే ఎదుటి వారిని ఖచ్చితంగా అంచనా వేస్తున్న నేర్పు కలిగి ఉంటారు. నిజాలు తెలుసుకోవడంలో ఈ రాశివారు సిద్ధహస్తులని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశివారు చాలా చక్కగా కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు. అలాగే దయా మానవతా స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు. రేపటి రోజున అలాగే వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఓర్పు, స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఎప్పుడు కూడా వీరికి ఆనందపరిచే విధంగా ఉంటాయి. ఇక అలాగే వీరి కొత్త కొత్త విషయానికి అయినటువంటి ఆసక్తి వీరికి చాలా ఎక్కువగానే ఉంటుంది. చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులు కూడా ఉండటం జరుగుతుంది. అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతాన్ని మాత్రమే ఈ రాశి వారు కోరుకుంటూ ఉంటారు. అయితే సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఈ రాశి వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉంటారండి. అలాగే స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. సీరియస్గా ఉండేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ చూసేందుకు మాత్రం గంభీరంగా ఉన్నప్పటికీ కూడా వీరు మాత్రం శాంతంగా సౌమ్యంగా ఉంటారు. అలాగే మంచి ఆలోచన శక్తి కూడా కలిగి ఉంటారు. ఇక వీరికి ముఖ్యంగా చాలా రోజుల నుండి అంటే కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల వీరికి చాలా రోజుల నుండి అంటే అనుకున్నటువంటి పని సక్రమంగా సజావుగా సాక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే చాలా సంవత్సరాల నుండి వీరు ఎక్కువగా శ్రమకు గురవుతూ, అలాగే శ్రమ ఎంత చేసినప్పుడు కూడా శ్రమకు తగినటువంటి ప్రతిఫలం దొరకక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై మంచిగా వరాల వర్షం కురిపించే విధంగా ఉండటం వల్ల మీ దశ తిరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మేలు చేస్తాడని అంటారు కదా. కాబట్టి ఈ సంవత్సరం ఈ శని భగవానుడికి అనుగ్రహం వలన ఈ రాశి వారికి శనిగ్రహం అనుగ్రహం అనేది పుష్కలంగా ఉందని చెప్పుకోవాలి. మరి ఇంతకీ ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే రేపటి రోజున ఆశ్చర్యపరిచినటువంటి కొన్ని సంఘటనలు వీరి జీవితంలో ఏం జరగబోతున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వీరి పనుల్లో చాలా బిజీగా అయితే గడపబోతున్నారు. అంటే వీరి పనుల్లో వీరికి సంబంధించిన ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు కొన్ని పనులను పెండింగ్లో పెట్టేటువంటి అవకాశాలు రేపటి రోజు చేసినటువంటి పనుల తర్వాత చేసుకోవచ్చునని పెండింగ్లో పెట్టినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దానివలన ముందు రోజుల్లో మీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదురవుతాయి. కాబట్టి ఎప్పటి పని అప్పుడు చేసుకోవడం వల్ల మీకు బాగా మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది. అలాగే మీ యొక్క పై అధికారుల యొక్క అంటే ఏదైనా కానీ వారి నుండి ఎదురయ్యేటువంటి కొన్ని ఒత్తిళ్లు కూడా మీరు తగ్గించుకునేవారు అవుతారు. అలాగే మీ చుట్టూ ఉన్న వారితో అంటే రేపటి రోజు మీరు పనిచేసినటువంటి కార్యాలయాల్లో మీ చుట్టూ ఉన్న వారితో కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మిమ్మల్ని దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాబట్టి వారు ఎవరు కూడా మీరు తప్పకుండా తెలుసుకుంటారండి. అది కూడా అతి కొద్ది రోజులను తెలుసుకుంటారు. ఇక రేపటి రోజున మాత్రం మీరు వాళ్ళు మిమ్మల్ని కొంచెం నలుగురు ముందు దెబ్బతీసే విధంగా మిమ్మల్ని అంటే కొంచెం తక్కువగా అంచనా వేసి మీ గురించి వారైతే పక్కవారికి ఏదో ఒక విధంగా మీ గురించి చెడు ప్రచారం చేయటం అయితే మొదలు పెట్టబోతున్నారు. అయితే మీరు అనుకుంటారంటే పిల్లి అనేది ఎవరు చూడడం లేదని చెప్పి పాలు తాగి వెళ్ళిపోతుంది కదా, అలాగే వారు మీరేది చూడడం లేదు పట్టించుకోవడం లేదు కదా అనేటువంటి భ్రమలో ఉంటారు. కానీ మీరు మాత్రం వారిని ఒక కన్నేసి పెడుతున్నారు అనేది మాత్రం ఆ విషయం వారు తెలుసుకోలేరు. ఇలా కొత్త కొత్త అన్వేషణ చేయడంలో మీరు సిద్ధవసరం కూడా అసలు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ రాశివారు బాగా అంటే అందరితో కూడా సమానమైన ప్రేమను పంచుతారు. అదే వీరితో ఏదైనా వైరం కనుక పెట్టుకున్నా లేదంటే వీరిని ఏదైనా కానీ దెబ్బతీస్తే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టినా మాత్రం
ఒక చిన్న అవకాశం కూడా వీరైతే అస్సలు సస్తే ఇవ్వరండి. ఎంత జాగ్రత్తగా ఉంటారంటే ఎదుటి వ్యక్తుల యొక్క అంచనాలు కూడా వారు చూసేటువంటి చూపుని బట్టే వీరికి అసలు వారు మంచి వాళ్ళ చెడ్డవారు, అసలు వీరి యొక్క మంచి ఏం కోరుకుంటున్నటువంటి పూర్తి వివరణ, పూర్తి జాతకం అంతా కూడా కొంతమంది ఎలా చెప్తారో ఆ విధంగా ఈ రాశిపడి ఎదుటి వ్యక్తి యొక్క అంచనాలను ఇట్టే కసిపెడతారనమాట. అలాగే వారికి సంబంధించిన పూర్తి వివరణ కూడా తెలుసుకుంటారు. కాబట్టి మీరు మాత్రం వారికి ఏదైనా మిమ్మల్ని కొంచెం మంచిగా లొంగ తీసుకునే విధంగా మాట్లాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా కూడా మీరైతే జాగ్రత్త పడండి. అయితే కొంతమంది వ్యక్తులు అలాగే స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ యొక్క ఎస్ అనేటువంటి అక్షరంతో మొదలైనటువంటి వారు మిమ్మల్ని కొంచెం దెబ్బతీసే విధంగా అయితే ప్రయత్నాలు మొదలుపెట్టారని చెప్పుకోవాలి. వాళ్ళు స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కానీ ఎస్ అనేటువంటి అక్షరంతో ఉండేటివారు రేపటి రోజు మిమ్మల్ని దెబ్బతీసే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు అయితే మొదలు పెట్టబోతున్నారు. కాబట్టి ఈ విషయం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే కుటుంబ విషయానికి వస్తే రేపటి రోజు కుటుంబంలో కొంచెం చిన్నపాటి సమస్యలు అయితే ఎదురవుతాయి. అంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తడము, లేదంటే చిన్నపిల్లలు అనారోగ్యం పాలవటము, ఇలాంటివి కొంచెం మిమ్మల్ని రేపటి రోజున కొంచెం ఒత్తిడి గురయ్యే విధంగా చేస్తాయి. కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అవి చిన్నపాటి అనారోగ్య సమస్యలే. కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక అలాగే విశేషమైన గౌరవ మర్యాదలు సంఘంలో మీకు దక్కబోతున్నాయి. ముఖ్యంగా మీరు ముందుగా అంతకుముందు కష్టపడి ఏ విధంగా అయితే ధనాన్ని సంపాదించాలని, నలుగురిలో కూడా మేము ఉన్నతంగా కనిపించాలని చెప్పి కళలు కన్నవారు రేపటి రోజు మీకైతే సమాజంలో అత్యద్భుతమైన గౌరవం లభిస్తుందని చెప్పుకోవాలి. ఇక అలాగే అసాధారణమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్గాల ద్వారా మీరు డబ్బు సంపాదించి చెప్పి చూస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున ఎన్నో బహుమానాలు వస్తున్నాయండి. ఆ బహుమానాలు కూడా మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసల వర్షం కావచ్చు, లేదంటే వారి నుండి మీకు ఏదైనా గిఫ్ట్ లాంటివి మీరు అందుకోవడం కానీ, వారి ద్వారా ఏమైనా సరే మీరు ఇంప్రెషన్లోనే ఈ విధంగా వారు ఏమైనా మీకు బహుమతి ఇవ్వడం కానీ రేపటి రోజున జరుగుతుందన్నమాట. అలాగే మీరు అందుకోవడం కానీ ఇటువంటివి అయితే రేపటి రోజు మిమ్మల్ని కొంచెం ఉల్లాసభరితంగా చేయబోతున్నాయి. అంటే మీ పనితీరు వచ్చి మీ యొక్క పై అధికారులు మీ యొక్క ప్రశంసల వర్షం కురిపించడానికి కానీ, మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం కానీ ఇటువంటివి అయితే జరుగుతాయి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా రేపటి రోజు బయటకు వెళ్తారు. కాసేపు వారితో అయితే టైం అయితే స్పెండ్ చేస్తారు. అలాగే మీకు ఉన్నటువంటి స్ట్రెస్ అంతా కూడా అప్పుడు కుటుంబ సభ్యులతో గడపడం వలన రిలీఫ్ అయిపోతారు. ఇక అలాగే చూసినట్లయితే కనుక మీకు ఎవరైతే ఈ యొక్క భార్యాభర్తల మధ్య చాలా రోజుల నుండి కొంచెం గొడవలు అయ్యి బాధపడుతూ దూరం అయ్యి ఉండి చెప్పి బాధపడుతున్న బంధం కూడా తిరిగి కలుసుకోబోతున్నారని చెప్పుకోవాలి. సంతాన విషయానికి వస్తే సంతాన విషయం కూడా మీరు చెప్పిన మాట విని మీరు ఏదైతే వారి నుండి కోరుకున్నారో అదే వారి నుండి అయితే రేపటి రోజు మీరు చూడబోతున్నారు. ఇక అలాగే సంఘంలో ఎనలేనటువంటి గౌరవంతో మీకు ఎనలేనటువంటి కీర్తిని కూడా రేపటి రోజున పొందబోతుందని చెప్పుకోవాలి. అలాగే విద్య, వైద్య రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగాను మీకు ప్రశాంతంగాను రేపైతే గడవబోతుందని చెప్పుకోవాలి. కాకపోతే ఈ వ్యక్తుల పట్ల స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ వ్యక్తుల పట్ల మాత్రం కొంచెం అప్రమత్తంగా రేపటి రోజు ఉండవలసిన అవసరం ఏర్పడుతుంది. అలాగే తెలిసిన వారు కావచ్చు, తెలియని వారు కావచ్చు, ఎవరైనా కానీ మీతో ఏదైనా వైరానికి సిద్ధపడితే మాత్రం మీరు అస్సలు చూస్తూ ఊరుకోకండి. వారికి తగినటువంటి గుణపాఠం అయితే వెంటనే ఇచ్చేసేయండి. ఎందుకంటే మీకు ఎంత కోపం వస్తుందో ఆ కోపానికి తగినటువంటి విధంగా మీరు వెంటనే రియలైజ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి అలా రియలైజ్ అయిపోవడం వల్ల వారు ఏంటంటే ఏముందిలే వీడి వెంటనే మరలా వీడి కోపం ఎంతసేపు వీడిని ఈజీగా మోసం చేయొచ్చు, ఈజీగా లొంగ తీసుకోవచ్చు అనే విధంగా ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు ఎంత కోపం ఉన్నా కూడా ఆ కోపాన్ని వారిపై అలాగే చూపించినట్లయితే మీరు చాలా సఫర్ అవ్వాల్సి వచ్చింది. చూపించకుండా ఉండడం అయితే మంచిది. ఎటువంటి విధంగా అంటే కక్ష సాధింపు చర్యలుగా కాకుండా వెంటనే వారి తప్పు వారు తెలుసుకునే విధంగా వారికైతే బుద్ధి చెప్పండి. ఈ విషయంలో మీరు చాలా నేర్పులు కాబట్టి మీకు ఒకటి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఒక సలహాలు ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాబట్టి ఈ రాశి వారికి అన్ని విధాలుగా ఎక్కడ ఎలా ప్రవర్తించాలనేది పూర్తిగా తెలిసి ఉంటుంది. ఇక ఈ రాశి వారికి నరఘోష దాదాపు చాలా ఎక్కువగానే ఉంటుందండి. కాబట్టి నరఘోషకు బాధపడేవారు ఖచ్చితంగా కూడా ఆంజనేయ స్వామి యొక్క అంటే ఉంగరం కానీ ఏమైనా మెల్లో దారం రూపంలో కానీ డాలర్ రూపంలో కానీ ఇచ్చినట్లయితే మీకు నరఘోష కొంచెం తగ్గుముఖంగా పట్టుతుందండి. రేపటి రోజున మాత్రం మీకు నవగ్రహ ఆరాధన మేలు చేస్తుంది. మరి తెలుసుదా కానీ ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.